హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తా చూడండి. మనం హ్యాండ్కి స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి. క్లాత్ అనేది వన్ ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి. తర్వాత హ్యాండ్కి ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఖర్చు మాత్రం కొంచెమే వదిలిపెట్టుకోవాలి. సమానంగా ఉండాలి, ఎక్కువ తక్కువ ఉంచకూడదు. అప్పుడే మనకి పైపింగ్ అనేది సన్నగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు ఎక్కువ తక్కువగా ఉంచితే లోపల సైడ్ మనకి పైపింగ్ కూడా ఒక దగ్గర దొడ్డుగా ఒక దగ్గర సన్నగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా థ్రెడ్ మనం క్లాత్ కుడతాం కదా, గోల్డ్ క్లాత్, దానిపైన థ్రెడ్ పెట్టి ఇలా చేత్తో థ్రెడ్ పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి. ఇలా చూడండి ఒకసారి, ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్ట అనేది రావాలి. కొంచెం ఇది పట్టు టైపు కదా, క్లాత్ అనేది మనకు ముడతలు వస్తాయి అక్కడక్కడ. మెల్లిగా మనం చేత్తో థ్రెడ్ పట్టుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేయాలి. మనకి పైపింగ్ క్లాత్ గోల్డ్ తీసుకున్నాం కాబట్టి మనకి ఫోల్డింగ్ సన్నగా అనేది రాదు. మనం చేత్తో లోపలికి ఫోల్డింగ్ చేస్తేనే మనకి సన్నగా వస్తుంది పైపింగ్. ఇక్కడ చూడండి, ఇలాగా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కూడా లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేయాలి. చూస్తున్నారు కదా, మనకి అయిపోయింది. ఎంత సన్నగా వచ్చిందో, ఎంత బాగా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగా వస్తుంది. మనకి పైపింగ్ థ్రెడ్ అనేది మన మిషన్ పాదం మధ్యలోకి రావాలి. అంతే, మనకు కొంచెమే గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో మనకి 12 నెంబర్ థ్రెడ్ అయితేనే మనకి దాంట్లో సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది. ఇలా ఇంకో సైడ్ కూడా సేమ్. ఇలా మనము ఖర్చు ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి సమానంగా. మన మిషన్ పాదం ఉంటుంది కదా, మనది ఒక సైడ్ పాదం అంతా ఖర్చు వదిలిపెట్టుకొని ఈ పైపింగ్ క్లాత్ అనేది ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి పైపింగ్కి. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. మొత్తం కుట్టు దగ్గర వరకు కట్ చేయకూడదు, కొంచెం అంతా ఖర్చు వదిలిపెట్టాలి, లేకుంటే పికిలి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా మనం కుట్టిన దారం కుట్టు పైనే మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, థ్రెడ్ అనేది పెట్టి లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ని చేత్తో పట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా మనకు అక్కడక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఫోల్డింగ్ లాగా మనం చూసుకోవాలి. ఇలా చివరి వరకు సేమ్ ఇదే విధంగా మన థ్రెడ్ పైపింగ్ వేసే క్లాత్ గోల్డ్ కలర్ స్టిఫ్గా ఉంటుంది కదా, అదైతే మనకు ఫోల్డింగ్ సన్నగా రాదు. చేత్తో ఇలా మనం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇంతే, అయిపోయింది. చూసినారు కదా ఎంత సన్నగా వచ్చిందో పైపింగ్ అనేది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఒకే విధంగా ఈక్వల్గా సమానంగా ఇలా రావాలి పైపింగ్. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం లాస్ట్కి కింద మనకి ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా, మనకి ఏమేం చేసే పని లేకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిఫ్గా ఉంటుంది పైపింగ్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ చూడండి పైపింగ్ మనకి, నేను ఇక్కడ మీరు చూసినట్టయితే నార్మల్ మిషన్ పైనే చిన్న పాదంతో నేను పైపింగ్ అనేది వేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.